అదేవిధంగా గురువులు ఈరోజు ఇక్కడ నిలబడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ జ్ఞానాన్ని పంచి ఈ స్థానంలో నిలబడడానికి కారణభూతమైనటువంటి మా గురువులు, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు సంతోషం, ఇలాంటి ఒక ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నన్ను పిలిచినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 40 సంవత్సరాల ప్రస్థానం ఆలోచించుకుంటే ఒళ్ళు పులకరించేటటువంటి ఒక సందర్భం. 1986 ఈ స్కూల్ స్థాపింపబడిందని చెప్పి సార్ చెప్పిన రోజున నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజు ఉన్నటువంటి పోటీలో 40 సంవత్సరాలు ఒక స్కూల్ని నడపడం అనేటువంటిది ఒక అనితరమైనటువంటి సాధ్యం కానటువంటి విషయం. అలాంటి దాన్ని కూడా సాధ్యం చేశారంటే ఇది ఎంతో గొప్ప విషయం. 40 సంవత్సరాలు కొన్ని వేల మంది పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి, ఇందాక మేడం మాట్లాడినప్పుడు చెప్పారు, మా పిల్లలు మా స్కూల్లో పేరుని సార్థకత చేస్తూ లిటిల్ రోజ్ అంటే చిన్న పిల్లలుగా చిన్న మొగ్గలుగా ఇక్కడికి జాయిన్ అయ్యి గ్లోబలీ అంటే ప్రపంచవ్యాప్తంగా మా పిల్లలు విస్తరించి మాకు ఒక పేరు తెచ్చారని మేడం చెప్తుంటే మనకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇందులో మేడం వీళ్ళ స్కూల్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యే మాదిరిగా ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యే వాధికారస్తే మహాఫలేషు కదాచన అనేసి. స్కూలు దీని అర్థం ఏంటంటే ఏదైనా సరే ఫలితం ఆశించకుండా ఒక సేవా కార్యక్రమం చేసినట్టయితే కనుక ఆ ఫలితం ఆటోమేటిక్గా మనకు వస్తుంది అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని 47వ వాక్యంగా 2వ అధ్యాయంలో మన భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి చూస్తుంటే ఇక్కడ వస్తున్నటువంటి వాడి యొక్క ఒళ్ళు అలా పులకరిస్తుంది. నేను కూడా ఒక స్టూడెంట్ కాకపోతేనే ఇప్పుడు నలులో ఇలాంటి సౌకర్యాలు లేకపోయినాయే అని చెప్పేసి ఒక రకమైనటువంటి అనుభూతికి ఈరోజు నేను లోన్ కావడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలుగా ఉన్నారు, 600 మంది పిల్లలు ఉన్నారని సార్ చెప్పడం జరిగింది. నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇంతమంది పిల్లల్ని మీరు వృద్ధిలో తెస్తున్నందుకు, ఇంతటి ఈ సిటీలో ఇంత పెద్ద స్కూల్ ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేస్తుంది. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్కి వస్తే కనుక పిల్లలందరికీ కూడా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ వాళ్ళకు అలవరిస్తే కనుక ఇట్లా ఫినాన్షియల్గా ఎలాగా మనము దోహదం ఆర్థికంగా ఎలా బలోపేతం అవ్వాలి అనేటువంటిది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. డిపార్ట్మెంట్లో అమ్మాయిలకి ఎక్స్క్లూజివ్గా బేటీ పడావ్ బేటీ బచావ్ అనేటువంటి ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు ఒక సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి అకౌంట్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రులు అందరూ కూడా తమ పిల్లలకి పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాంక్స్లో కానీ అకౌంట్స్ చేసి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి పాల్పడతారని తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా మన చిత్తూరు హెడ్ పోస్ట్ ఆఫీసులో కానీ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులో అనేక రకమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీములు, సేవింగ్ స్కీములు. ప్రతిరోజు దెబ్బతిన్నాను, ప్రతిరోజు నన్ను కొట్టారు. సో కొట్టారు కాబట్టి నేను ఈ స్టేజ్కి వచ్చానండి. ప్రతిరోజు దెబ్బతిన్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను. నేను చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక చిత్తూరు తిరుపతి మధ్యలో ఉంది. నేను స్కూల్ చేసింది పేరుపల్లి అని చెప్పి చాలా చిన్న ఊరు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పర్మనెంట్ చేశాను. మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేశాను, డాక్టరేట్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. నేను 35 ఏళ్ళు ప్రొఫెసర్గా చేశాను. ఆ చేసిన తర్వాత ఇప్పుడు కాలేజీ పెట్టాను. ప్రస్తుతానికి మా కాలేజ్ స్టూడెంట్లు 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒకే ఉద్దేశం నేను పెట్టింది ఏంటంటే ప్రాంతీయ పిల్లలకి, రూరల్ పిల్లలకి, రైతు పిల్లలకి, రైతు యూత్కి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి డిసిప్లైన్ నేర్పాలి, మంచిగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఒకే ఏకైక లక్ష్యంతో వచ్చాను. ఇది పెట్టాను. రియల్గా అచీవింగ్ ఆల్సో.
మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాట్ ఇస్ నోటీస్ టు ట్రైన్ ది టు అప్గ్రేడ్ ద ట్రైన్ జస్ట్ టు ఎడ్యుకేట్ టీచర్స్ పంపించడం కాదు మా మోటివ్. మంచి పౌరుడిగా దిద్దడానికి ప్రయత్నిస్తున్నాం, మంచి ఇంజనీర్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మంచి స్కిల్స్ ఇస్తున్నాం. ఇంకా మా కాలేజీలో రాకపోయిన జాబ్ బయటకు వెళ్తున్నాం, ఖచ్చితంగా వాటికి జాబ్ వచ్చేలాగిస్తున్నాం అండి. ఈ స్టేజ్ నేను రాగలిగితే, ఇది నేను చెప్పిన కాలేజ్ గురించి ప్రొడక్ట్ కాదు, ఈ స్టేజ్ వరకు నేను రాగలిగితే అది కారణం మా గురువులు. ఇప్పటికీ మా గురువుకి ఈ స్టేజ్ పైన వచ్చిన నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మా అందరు గురువులు చెప్పడం వల్ల, మంచి విద్య ఇవ్వడం వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చానండి. ఇప్పుడు ఎలా ఉందంటే పొరపాటు కుర్రాడు మిచెస్గా ఉంది, చిన్న దెబ్బ కొడితే చాలు, ఒక్కటి కొడితే చాలు పేరెంట్ పరిస్థితి వచ్చేస్తున్న స్కూల్కి. ఏమంటున్నారు, నేనే మా అబ్బాయిని ఎప్పుడు కొట్టను, మీరెవరు కొట్టడానికి, ఎవరు ఎట్లా కొడతారు మా అబ్బాయిని? ఏంటంటే అది మీ అబ్బాయిని కొట్టడానికి అంటే సరదానా? ఎందుకు కొడతారు? సో తప్పు చేసేటప్పుడు కొట్టారు, మీ ఇంటికి మీ అబ్బాయి చెప్తే మీరు తప్పు చేసేవాడు కొట్టారు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు తప్పు చేయదని మీరు చెప్పాలి, కానీ మీరు వేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయి కొడుతున్నారట అంటే కొట్టరు. కొట్టకపోతే ఏం చేస్తుంది, మీ అబ్బాయి చెడిపోతాడు. మీ అబ్బాయి చెడిపోతే మీ అబ్బవాడు మీ వాడి కెరీర్ ఉంది, వాడికి లైఫ్ ఉందండి. కాబట్టి టీచర్ కొడుతున్నాడంటే కాబట్టి ఇప్పుడు మీరు భరించండి. మీ ప్రేమ అభిమానంగా మనసులో దాచుకోండి, కానీ మొత్తం మీద వాడిని వాడి పైన పెట్టి వాడిని కడగొట్టండి. పూర్వ రోజుల్లో మా రోజుల్లో 5-6 మంది పెట్టిగానే వాళ్ళు పెద్ద అభిమానాన్ని పట్టిస్తున్న వాళ్ళు కాదు. మీ కష్టం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఒక్కరినే కనుక్కుంటున్నారు, ఇద్దరినే కనుక్కుంటున్నారు. వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు కింద పెడితే ఏమైపోతుందో అనేసి. కాబట్టి ఏ చిన్న జరిగినా మీరు మీ ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి మీరే మిమ్మల్ని చెడగొట్టున్నారు. సొసైటీలో పిల్లవాడు చెడిపోయాడంటే దానికి బాధ్యులు తల్లిదండ్రులే. నేను కావాలని చెప్తున్నాను, దానికి బాధ్యులు తల్లిదండ్రులే, స్కూల్ కాదు, టీచర్లు కాదు. కాబట్టి మీ అభిమానాన్ని, మీ లవ్ అఫెక్షన్ ఏముందో అది కొంచెం తగ్గించుకుంటే ఆ తర్వాత పెట్టుకోండి. చదువుల వరకు మీరు కొంచెం తగ్గించుకొని వాళ్ళ టీచర్లకు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు చక్కగా మీ బిడ్డలు అందరినీ మంచి పౌరులుగా, మంచి ఆఫీసర్లుగా దిద్దగలని నేను అనుకుంటున్నాను. వీలుగా 40 years లెగసీ లిటిల్ రోజన్ స్కూల్ అంటే నిజంగా నాకు రియలీ సారీ టు సే, నాకు నిజంగా తెలియదు. రియలీ వండర్ఫుల్ అండి. దిస్ ఇస్ లాంగ్ జర్నీ, వెరీ లెగసీ, రైట్, వెరీ లెజెండరీ. ఇంతకాలం కష్టపడ్డారంటే దీని వెనుక స్వెట్, బ్లడ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళది, వాళ్ళ కమిట్మెంట్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది. జస్ట్ లైక్ దట్ ఇది రన్ కాదండి, చాలా ఎంతో కష్టం ఉంది అందులో. మీ పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఇక మీరు వాళ్ళని ఇబ్బంది పడకండి. నా సిన్సియర్ అడ్వైస్ అండి పేరెంట్స్కి. మిస్సెస్ గారు వాళ్ళ అబ్బాయి వినోద్ కుమార్ గారు ఏదైతే చాలా కష్టపడుతున్నారని, చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు ఈ దీని ఎడ్యుకేషన్, అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. సో వాళ్ళ పిల్లలందరినీ బాగు చేయడానికి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చాలా శ్రమిస్తున్నారండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళకి ఇంకేం మీరు ఏమి ఇవ్వలేదు అండ్ ఏమంటే నా రిక్వెస్ట్, వాళ్ళకి కట్టాల్సిన ఫీజులు టైంలో కడితే బాగుంటుందండి. మనం ఎప్పుడు ఏం చేస్తున్నామంటే అన్నిటికీ మనం ఖర్చు పెట్టుకునే డబ్బులు ఉంటాయి, కానీ ఫీజు కట్టడానికి మనం లాస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ సెల్ ఫోన్ భరిస్తాం, ఫస్ట్ ప్రయారిటీ వాడికి బట్టలు ఖర్చు నుంచి చెల్లిస్తాం, ఇంకోటి చేస్తాం, అందరం వెళ్తారని ఫీజు తర్వాత కట్టచ్చలే. తర్వాత కట్టిస్తే వాళ్ళు ఎట్లా రన్ చేస్తారండి? మీరు అది ఇంపార్టెంట్. మీరు ఎలా కడతారో నాకైతే తెలియదు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను నేను. సో ఫీజులు ఆన్ టైం, ఫస్ట్ టైం మీరు ఫస్ట్ ఉండాలని చెప్పి మీరు ఫస్ట్ టైం కట్టగలిగితే, ఇన్ టైంలో కట్టగలిగితే అది చాలా ఉపయోగం అవుతుంది. మీ పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేయడానికి అది బాగా సహకరిస్తుందండి. మీరు దాన్ని అవలంబించండి, ప్రయత్నించండి, సకాలంలో చేయడానికి చూడండి. ఇంకొక లాస్ట్ మై సజెషన్ ఈజ్ దట్ ఇక్కడ నేను చూస్తున్నాను చాలా మంది పిల్లలు, ఇంచుమించు 400-500 మంది 600 మంది పిల్లలు ఉన్నారు. చాలా మంది నేను కొంచెం పేషెంట్ రీడింగ్ కూడా నాకు బాగా వచ్చు. నా ముందు సార్ గోపాలకృష్ణ గారు, నా ముందు మీ పిల్లల్లో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు కనిపిస్తున్నారని
make them engineers, doctors, and IPS and IAS officers. సో మీరందరూ ప్రయత్నిస్తే ఖచ్చితంగా కావాలని మీ మొదటి అభిప్రాయాన్ని ఓన్లీ థింగర్స్ మీ చేతుల్లో ఉంది. మీ లైఫ్ని మీ జీవితాన్ని మీకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా కావాలి, మీకు ఏమి కావాలని మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఆల్రెడీ మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లే చేసుకోండి. మంచి టీచర్లు ఉన్నారు, బాగా ఎడ్యుకేట్ చేయండి, మంచిగా ఉండండి, డిసిప్లైన్గా ఉండండి. ట్రై టు అచీవ్ వాట్ ఎవర్ యూ బికమ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 1986లో ప్రారంభించిన లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 40 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అత్యున్నత పదవుల్లో ఉన్నారు. అలాగే భవిష్యత్తులో రాబోయే స్టూడెంట్స్ అందరూ కూడా ఐపీఎస్, ఐఏఎస్లుగా తయారవుతారని, ఆ విధంగా తయారయ్యే విధంగా శిక్షణ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తల్లిదండ్రుల ఆశీస్సులు, సహకారం, అదేవిధంగా ప్రతి ఒక్కరి సహకారంతో అనుకున్నవి సాధిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Your chest is not a symbol of power, but a reminder of accountability. For this movement, you can role models, your discipline, your attitude, and your actions will speak louder than your words. Remember, a true leader listens more than they speak. A true leader serves before they command. A true leader leads by example. This ceremony represents our belief that students are not future leaders, they are leaders today. As an institution, we take pride in nurturing courage, integrity, teamwork, and resilience. The initiative will trust our students with responsibility and expect excellence in return. To our students, leaders, lead with confidence, act with integrity, and uphold the values of this institution. We believe in you. The school stands with you. Congratulations to all the newly appointed leaders. Thank you. లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు నాగే కళాక్షేత్రంలో అద్భుతంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా లిటిల్ రోజ్ స్కూల్ ఎంతోమంది విద్యార్థులని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఇప్పుడున్నటువంటి కాలంలో కావాల్సినటువంటి ఆధునికత, టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్ మరియు ఎన్నో సాంస్కృతిక కళలు, ఇలాంటి ఎన్నో ఫైన్ ఆర్ట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తుగా రూపుదిద్దుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది, తోడ్పడుతూ ఉంది. అలాగే ఈరోజు మనకి ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ సూపరింటెండెంట్ గారు అండ్ డాక్టర్ జి వెంకట ప్రసాద్ గారు అందరి వాళ్ళ చేతుల మీదుగా మనకి స్కూల్లో వినేటువంటి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ వినేటువంటి స్టూడెంట్స్ అందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. Years of excellence, growth and legacy of our institution. Today is not just an annual day, it is a Ruby Jubilee, a celebration of 4 decades of dreams, dedication and determination 40 years ago. This institution will nurture young minds, instill strong values and create responsible citizens for the future. What started as a humble dream has now grown into a vibrant center of learning, shaping countless lives and futures. Over the years, our school has stood as a symbol of knowledge, discipline, creativity, and compassion. Generations of students have worked through these corridors, carrying forward the light of education and the lesson of life. Our alumni, who are now excelling in the various fields, are the true testimony to the strong foundation laid here. I take this moment to sincerely appreciate our dedicated teachers whose tireless efforts, patience and passion have been the backbone of our success. To our parents, thank you for your trust and continued support.